ఓం నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, వైదిక పురోహితుని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని, వైదిక్ ప్రిస్ట్ని, వైదిక హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని. భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి అర్కా సైదకుట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా. నా హిందూ ప్రజలారా, ఈ చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం, ఆయుర్వేదం, పంచగవ్య, యోగా, సాత్విక భోజనంతో ఏ రోగాలు ఏ వ్యాధులను తగ్గిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది మస్కులర్ డిస్ట్రోఫీ, కండరహీనత, ఎంఎస్ అంటారు, లేకపోతే ఏఎం అంటాడు. ఏం అంటే తర్వాత ఈ యొక్క డిస్ట్రోఫీ, మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పేసి కండరహీనత, న్యూరో ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కాళ్ళు చేతులు పీలగా పడిపోతాయి, బ్రెయిన్ ఎదగదు, అంగవైకల్యం పిల్లలు పుడుతుంటారు. ఈ యొక్క ఎంఎస్ అంటాడు మస్కులర్ డిస్ట్రోఫీ సిండ్రోమ్స్ అని చెప్పేసి. న్యూరో ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కండరాలు పీలగా అయిపోతాయి, బొక్కలు ఎముకలు కూడా బలహీనంగా ఏర్పడతాయి. వీటికి పరిష్కారం, దాని యొక్క లక్షణాలు ఏంటివో తెలియజేస్తాను. 100% క్యూర్ అవుతుంది ఈ విధంగా మస్కులర్ డిస్ట్రోఫీ. ఈ విధంగా హాయిగా పుట్టినప్పుడు హాయిగా ఉంటారు. క్రమంగా పెరిగిన కొద్దీ ఏడాది లోపల అవయవాల్లో మల్టీ ఆర్గాన్ చెడిపోయి పుడతారు. తర్వాత పెద్దగా ఆడి చేసి మంచిగా ఉన్నా కానీ 20 ఏళ్ళ తర్వాత, 12 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత కూడా ఈ విధంగా వీల్చైర్ పరిమితం అయిపోతారు. మస్కులర్ డిస్ట్రోఫీకి 100% క్యూరబుల్ ట్రీట్మెంట్ ఉంది ప్రజలారా. ఈ దేశీయ చికిత్సా పద్ధతులు నమ్మండి. అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో ఈ దేశీయ చికిత్సా పద్ధతులు హిందువులు నమ్మండి. వీల్చైర్కి పరిమితం అవుతారు. మళ్ళీ అలోపతి మందులు లక్షలు పెడితేనే ఉంటారు. బట్ దేశీయ చికిత్సా పద్ధతుల్లో లేచి నడుస్తారు. ఏంటిది? ఎంఏ 2 కాళ్ళు చేతులు మంచిగా ఉండాలి, సమానంగా ఉండాలి. పోలియో లెక్క ఒకటి ఎక్క తక్క అసలే పుట్టిన అవయవాలు కాదు. మంచిగా ఉన్న వ్యక్తి పడిపోతాడు. ఎంఎస్ అంటారు, మస్కులర్ డిస్ట్రోఫీ, కండరహీనత. దీని పేర్లు మార్చేసి రకరకాల అలోపతోడు చెప్తాడు. సిండ్రోమ్, మస్కులర్ డిస్ట్రోఫీ అంటాడు, ఎస్ఏఎండి అంటాడు, ఏడి అంటాడు, రకరకాల పేర్లు పెడతాడు. డిస్ట్రోఫీ అంటే తోక, దానికి ముందుకు ఇట్లా పెడతాడు. ఈ ఎంఎస్ అంటాడా, ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి ముందట ఎస్ పెడతాడు, ఏఎంఎస్ డి అంటాడు. అంటే ఇక్కడికి వెళ్ళి కండరహీనత సమస్యలకి పరిష్కారం ఉన్నది. ఈ విధంగా దీని లక్షణాలు కూడా చెప్తాను. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇట్లా వెన్నుపూస వంకర అయిపోతుంటుంది, ఇట్లా నడుము నుంచి ఇట్లా వెన్నుపూస, కాళ్ళు చేతులు కాలు సరిగా ఉంటే ఒక కాలు పీలగా ఎక్కతక్క అవుతుంటుంది. వీల్చైర్కి పరిమితం అయితే కాళ్ళు వంకరలో పోతాయి, చేతులు వంకర పోతుంటాయి. ఈ యొక్క ఎంఎస్ వ్యాధికి పరిష్కారం 100% ఉంది ప్రజలారా. ఈ విధంగా కాళ్ళు చేతులు వంకర, తర్వాత పిల్లలు అంగవైకల్యం, పంగిడిగాళ్ళు అంటాం, ఆ టైప్లో పుట్టినప్పటి నుంచి ఎంత లాబట్టినా కానీ వెన్నుపూస స్పర్శ ఉండదు. అందంగా కనబడతారు పైన, లోపల సైగలు చేయడం అది కూడా ఉండదు. ఏడుస్తుంటారు, భోజనం పెడుతూ పెద్ద చేసుకుంటారు తప్ప అన్ని మలమూత్రాలు బెడ్లోనే పోసుకుంటుంటారు. పిల్లలు ఎదగరు, వయసుకు తగ్గట్టు ఎదగరు. అది పుట్టినప్పటి నుంచి ఉంటుంది. కొందరు పెరిగిన తర్వాత కూడా ఎంఎస్ అవుతుంది, మస్కులర్ డిస్ట్రోఫీ అవుతుంది. ఈ విధంగా పిల్లలు వెన్నుపూస అవన్నీ పడిపోతాయి, కాళ్ళు చేతులు ఇట్లా డీలగా ఉంటారు. అంత పర్ఫెక్ట్గా కాళ్ళు చేతులు ఆడించారు, స్పర్శ బ్రెయిన్ నుంచి ఉండదు, కండరాలు ఎదగవు, బలహీనంగా ఈ విధంగా పడిపోతుంటారు. దానికి మన ట్రీట్మెంట్ ఉంది ప్రజలారా. ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దగ్గర ఉంది ప్రజలారా. ఈ విధంగా పిల్లల్ని మీరు పైకి అందంగా కనబడతారు, కాళ్ళు చేతులు పడిపోతాయి, చొప్ప బెండు లెక్కల ఊగిపోతాయి, ఇరిగిపోతుంటాయి. ఎంఎస్ఐ కానీ అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయితే కూడా ప్రమాదం వీళ్ళకి. వాటి కింద పడి కూడా ఇరిగిపోతుంటాయి చిన్నపిల్లలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళైనా. ఈ విధంగా వంగి నడుస్తుంటారు, టోటల్గా బలహీనంగా ఉంటారు, చేతులు పెట్టి కొందరు వెళ్ళి లేస్తుంటారు. పెద్దవాళ్ళకు కూడా అవుతుంది, 20 ఏళ్ళ తర్వాత కూడా అవుతుంది, 18 ఏళ్ళ లోపు అవుతుంది. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉంది ప్రజల. ఎంఎస్ కండరహీనతకి దేశీయ చికిత్స పద్ధతి అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంలో మా వద్దనే ఉన్నది. సైంటిస్ట్గా, డాక్టర్గా నేను సుప్రీంకోర్టులో గెలిచిన ప్రజలారా. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న మెడికేటెడ్ వ్యాక్సిన్ ఫైజర్ అనేది తీసుకున్న వాళ్ళకి ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు 1000 కోట్ల నష్టపరిహారం వస్తుంది. మీకు పుట్టే సంతానం కావచ్చు, మళ్ళీ మీ డిఎన్ఏ కూడా మారిపోతుంది ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్తో. ఈ విధంగా అంగవైకల్యం గల సంతానం పుడుతుంది. అట్లా పుట్టిన వాళ్ళకి నష్టపరిహారం, తర్వాత అలా పుట్టకుండా మంచి అందమైన సంతానం మన దగ్గర పుత్ర సంతానం పుట్టడానికి, మంచిగా వారసుడు పుట్టడానికి పరిష్కారం ఉంది. ఈ సైంటిస్ట్గా, డాక్టర్గా సుప్రీంకోర్టులో గెలిచిన సత్యమైన విజ్ఞానాన్ని ఇస్తున్నా. అయితే ఈ మస్కులర్ డిస్ట్రోఫీ కండరహీనతకి
లక్షణాలు ఏంటో నేను చెప్తాను. స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు మరియు కరోనా వైరస్ కోవిడ్-19 అని 2020 నుండి సంవత్సరంలో ప్రజలకు ఇచ్చిన కోవిడ్ కిట్లో మీకు అలోపతి ఇంగ్లీష్ మందులు టెవిఫ్లూ అని ఇచ్చారు మీకు, ఫావిఫ్లూ, ఎవగాన్, హైడ్రోసిన్ క్లోరోక్విన్, వీటితో పాటు 16/1/2021 నుండి మీకు కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్లు ఇచ్చారు. మస్కులర్ డిస్ట్రోఫీ, కండరహీనత ప్రజలకు కలుగుతుంది. ప్రజలు కూడా కండరహీనత సమస్యలు వస్తే పుట్టే సంతానానికి మల్టీ ఆర్గాన్స్, లంగ్స్, లివర్, హార్ట్ చెడిపోతే బ్రెయిన్ ఎదగదు, మెంటల్ డిసార్డర్ పిల్లలు పుడతారు ఆ వ్యాక్సిన్లతోటి. అలా పుట్టినా తగ్గ మంచి చేసే ప్రయత్నం చేయొచ్చు. పుట్టకుండా ముందు నుంచి వస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్ ఉంది ప్రజలరా. మల్టీ ఆర్గాన్స్, లివర్, హార్ట్, కిడ్నీలు, బ్రెయిన్ ఎదగని సంతానం పుడుతుంది. పైకి మంచిగా నువ్వు బాలసరా చేసుకుంటూ ఫస్ట్ బర్త్డే చేసుకుంటూ ఆ తర్వాత నుంచి వాళ్ళ స్పందన ఉండదు, ఎదగదు. ఇది నెలలు ఎదిగిన, సంవత్సరాలు ఎదిగినా వాడు బాడీ గ్రోత్ ఉండదు, పీలగా పడిపోయి ఉంటుంది. పోలియో చుక్కల తర్వాత ప్రతి సంవత్సరం వేసే పోలియో చుక్కలతోటి కూడా ఎంఎస్ అవుతుంది ప్రజల వ్యాక్సిన్ తోటి. 20% ప్రజలు పోలియో బాధితులు, అంగవైకల్యం గల రోగులుగా, శిష్యులుగా అలోపతి శాస్త్రవేత్తలు, WHO, ICMR, IMA డాక్టర్లు చేస్తారు. ప్రతి సంవత్సరం పోలియో చుక్కల్లో 20% ఈ విధంగా మీ సంతానం పోలియో వ్యాధిగ్రస్తులు లేక ఇట్లా అంగవైకల్యం కదా ఎంఎస్ తోటి బాధపడే పిల్లల్ని వాళ్ళు అయ్యేటట్టు దగ్గరుండి మరీ చేస్తారు. ఇట్లా అంగవైకల్యం గల సంతానం అయ్యేటట్టు ఈ పోలియో వ్యాక్సిన్ 20% దేశం మొత్తంలో చేస్తారు ప్రజలారా. అందుకంటే మేము సుప్రీంకోర్టులో గెలిచినాం, ప్రతిదానికి ఉరకలేం కదా. అందుకే నా హిందువులారా రండి, మా వైపు రండి, చికిత్స పద్ధతులున్నాయి. పుట్టిన సంతానము మెదడులో నరాలు ఎదగవు, కండరాలు కదలిక, అంగవైకల్యం గల సంతానం అయ్యే పిల్లలు పుడతారు. ఇలాగే అవుతుంది. ఎముకలు, చేతులు, కాళ్ళు సన్నగా అయిపోతాయి. ఎముకలు, కాళ్ళు, చేతులు పీలగా అయితే, కాలు మంచిగా కాలు పీలగా బలహీనంగా పుడుతుంటారు, పిల్లలు పుడతారు. ఇలాగే అవుతుంది. నీ అలోపతోటి ప్రోటీన్ లోపము, క్యాలరీ లోపముతోటి పిల్లలు ఇట్లా పుడతారు. పిటకథ చెప్తారు ప్రజలరా. అది ఎముకలు, చేతులు బలహీనంగా పిల్లగా పుడతారు. వంకర్లుగా పోతుంటాయి. ఎంఎస్ మస్కులర్ డిస్ట్రోఫీ అది చంపుకోలేవు, పడేయలేవు. ఇలాంటి సంతానం కాకుండా మంచి సంతానం, పుత్ర సంతానం అవడానికి మన అవకాశం ఉంది. రెండు ప్రజలారా, పుట్టిన పిల్లలకు వెన్నుపూస శిశువులు పెరిగే కొద్దీ వంగిపోతుంది. ఈ విధంగా పుట్టే పిల్లలు పెరుగుతుంటే వెన్నుపూస వంకర అయిపోతుంటుంది, వంకరలు తిరిగిపోతుంటాయి, కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోతుంటాయి. అది గ్రహించి ప్రజలారా మన వైపు రండి. పరిష్కారం ఈ దేశీయ చికిత్స పద్ధతిలో అన్ని రకాల వ్యాధులకు పరిష్కారం ఉంది. పుట్టిన పిల్లలకు వంగిపోతుంది వెన్నుపూస, పోలియో రోగిలాగా అవుతాడు, భుజాలు వంగిపోతాయి, వెన్నుపూస నిలవదు, మిడుసులు మెడ ఉంటుంది, మిడుసులు పడిపోతుంటాయి, నడుము పడిపోతుంది, చేతులు పడిపోతుంటాయి, సర్క్యులేషన్, ఎముకలు అన్నీ ఉంటాయి, బలహీనంగా ఉంది, స్టెబిలిటీగా ఒక బలంగా నిల్చోలేకపోతాడు, కదలేకపోతాడు. మాటలు కూడా కొందరు పిల్లలు మాట్లాడతారు, కొందరు మాట్లాడలేకపోతారు, బ్రెయిన్ నుంచి ఓరియంటెడ్. తర్వాత కూర్చోలేడు, మెడ నరాలు పడిపోతుంది, మెడ మిడుసులు పడిపోతే, నడుము కూర్చోలేడు, పడిపోతాడు, నిలబడిన నడుములో శక్తి ఉండదు. ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లా వెన్నుపూస వంకర అయిపోతుంది, నడుములో శక్తి ఉండదు. ఇలా వీల్ చైర్లో కూర్చుండాలి జస్ట్ కొద్దిగా పెద్దగా అయితే. చిన్నపిల్లలే ఎత్తుకుంటారు ఇక మీరు మొత్తం పెద్దగా దాకా. జన్మించి అయితే పిల్లవాడు బలహీనంగా పడతాడు, నిల్చోలేడు, ఎముకలు వంకరలు పోతాయి. జన్మించిన 5 సంవత్సరాలలో లేదా 20 సంవత్సరాల్లో జన్మించిన తర్వాత, పుట్టిన తర్వాత నెల 2 నెలల్లో, తర్వాత ఒక సంవత్సరం లోపల నువ్వు గ్రహించగలిగితే, పలకరించడం సైకిల్ ఏముండవు, ఏడుస్తుంటే నువ్వు పాలోళ్ళు అన్నం తినిపిస్తుంటావు. అట్లా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఎంఎస్ అయిందని హాస్పిటల్కి తీసుకెళ్తే కండరహీనత, ఈ విధంగా వంకరలు పోతుంటే ఈ విధంగా వీల్ చైర్ పరిమితం అవుతాడు పెద్దోడైనా కొద్ది. ఇక గరీబోలేమో ఇక ఇంట్లోనే పెట్టుకుంటుంటారు, ఇక ఇట్లా ఆడుకుంటూ కూర్చుంటారు. మల్టీ ఆర్గాన్ 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా కావచ్చు ఎదగని, కొందరు పుట్టుకతోనే ఈ విధంగా మల్టీ ఆర్గాన్ ఎదగని శరీరంలో అవయవాలు ఎదగని శిశువులు పుడతారు. మెదడు ఎదగని, మానసికంగా అంగవైకల్యం, చిన్న అంటుకొని రకరకాల అంగాలు ఉత్పత్తి కాకుండా పుడతారు. ఇట్లా అణుబాంబులు పడినప్పుడు కూడా, మన ఎక్కడ జపాన్లో పడినరా, అట్లా బాంబులు పడితే యుద్ధాల కెమికల్ తోటి కూడా ఇట్లా అంగవైకల్యం పిల్లలు పుడతారు ప్రజలారా. అట్లా పుట్టకుండా
ఆ శుద్ధిని వాతావరణాన్ని భూమి అన్ని శుద్ధి చేసి సత్సంతానం అవడానికి అగ్నిహోత్రం, ఆయుర్వేదం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో ఈ దేశంలోని చికిత్స పద్ధతులు విదేశీ వైద్యాన్ని దీన్ని నమ్మకండి. ఈ విధంగా సంపూర్ణంగా తగ్గ చేసుకోవచ్చు ప్రజలారా. మల్టీ ఆర్గాన్ చెడిపోతాయి, శిశువులు పుడతారు, మెదడు ఎదిగని మానసికంగా అంగవైకల్యం సంతానం అవుతుంది, మాట్లాడలేరు, సైగలు మాత్రమే చేస్తారు, కొందరు ఏడుస్తుంటారు, వయసు పెరిగే కొద్దీ శరీరం ఎదగదు, మెదడులో సమస్యలు ఉంటుంది, చివరికి గుండెపోటు రకరకాల చనిపోయే అవకాశాలు ఉంటాయి ప్రజలారా. ఇవి కాంప్లికేషన్. మన దగ్గర ఈ విధంగా అంగవైకల్యం గల సంతానం కాకుండా పెద్దవాళ్ళు అయినాక కూడా పెద్దగా అయినాక కూడా 18-12 ఇయర్స్ తర్వాత కూడా ఈ ఎంఎస్ మస్కులర్ డిస్ట్రోఫీ అవుతుంది. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఉన్నది. మన సంపూర్ణమైన 100% క్యూర్ ట్రీట్మెంట్ ఉన్నది అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో. అయితే ప్రజలారా, ఇట్లా ఎంఎస్ మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడే నా హైందవ ప్రజలకి ఈ దేశీయ చికిత్సా పద్ధతులతో వేదం నుంచి ఉద్భవించిన వీటితోటి రక్షించాలంటే నేను డొనేషన్ అడుగుతున్నాను. అర్కా సదకొట్టు ఆశ్రమాలు, భవనాలు నిర్మాణం చేసి ఈ అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో ఇలా మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ, పక్షవాతాలు కానీ, ఈ క్యాన్సర్లు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ సిస్ట్, క్యాన్సర్లు హెవీగా అవుతాయి. అట్లా తక్క చేసుకొని నువ్వు నీ ఇంట్లో నీ కుటుంబంలో కలవడానికి నేను ఆశ్రమం నిర్మాణం కోసం డొనేషన్స్, విరాళాలు అడుగుతున్నాను. మీ పిల్లల పేరు మీద కావచ్చు, మీ తగ్గిన తర్వాత కూడా ఇవ్వచ్చు. ధనం మీ దగ్గర ఉన్నప్పుడే ఎన్ఆర్ఎస్ కావచ్చు, ధనవంతులు ఇవ్వండి. ఆశ్రమం నిర్మాణం చేసి ప్రజలను కాపాడుతాను. నా నంబర్ 7013263242, 7013263242, 7013263242. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మతస్థులను నేను తప్ప ఎవరు కాపాడరు. సనాతనం వేదం నుంచి ఉద్భవించిన జ్ఞానాన్ని ఇస్తున్నాను. భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పిస్తున్నాను. మీకు ఏ డాక్టరు, ఏ ప్రభుత్వ ఉద్యోగి, ఏ పాలిటీషియన్ ఎవరు వేదం చదువుకునే వాళ్ళు ఇవ్వరు. ఎందుకు? ఇటు వేదాల ప్రకారం, ఇటు రాజ్యాంగం ప్రకారం రెండుటి విజ్ఞానాన్ని ఇచ్చేది. అందుకే నేను కాపాడేది నేనే ప్రజలారా. ఈ దేశీయ చికిత్స పద్ధతులు రావండి. చికిత్స అందించాలంటే ఆశ్రమం నిర్మాణం జరగాలి. కాబట్టి డొనేషన్, విరాళాలు అడుగుతున్నాను. మీ దగ్గర ఉన్న ధనం మీ చేతులు ఉన్నప్పుడే దానం చేసి సత్సంతానాన్ని, మీ వంశోద్ధారకుడు, మీ వారసుడు, మీ యొక్క రక్షించేటువంటి సంతానాన్ని కనండి. మంచి చేసుకోండి. పరిష్కార మార్గాలని దేశహితం కోసం నా హిందూ ప్రజలు నా దగ్గర రండి. మీ దగ్గర ఉన్న ధనాన్ని దానం చేసి డొనేషన్ వివరాలు ఇచ్చి డొనేషన్ దాతల నుండి కోరుతున్నాను. సత్యం, ధర్మం వైపు రండి. ఆశ్రమ నిర్మాణం చేసి మిమ్మల్ని కాపాడుతాను. పూర్తి వివరాలకు సంప్రదించండి. చికిత్సా పద్ధతులకు అపాయింట్మెంట్ కాంటాక్ట్ కండి. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ, వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, వైదిక పురోహితుని. నా సెల్ నంబర్ 7013263242, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా. ఓం నమస్తే, జై సీతారాం.